బీఆర్ఎస్ లేవకుండా చేయడానికి పెట్టిన పార్టీ అనుకుంటున్నారా? సరే, నేను అదే అంశాన్ని వైపు వస్తున్నా, అదే అంశం వైపు వస్తున్నా. కొద్దిగా నాకు టైం ఇవ్వండి. మీరు ఆ ప్రశ్న ఓకే, అడిగినారు కదా, నేను చెప్పండి సమాధానం ఇస్తాను. ఇప్పుడు చెప్పండి. విషయం ఏంటి అంటే, ఒక పక్క ఏముంటుంది, ఆమె ఉపన్యాసం చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం. నేను వర్డ్ ఒకసారి కాదు, 3-4 సార్లు విన్నాను. ప్రతి దశ లోపల కేసీఆర్ మీద అటాక్ చేసింది, కేసీఆర్ వ్యక్తిత్వం మీద అటాక్ చేసింది. కేసీఆర్ మారిన మనిషి, మనిషి అన్నది. కేసీఆర్ లో అమ్మతనం పోయింది, మమకారం పోయింది అన్నది. కేసీఆర్ ఎప్పుడు కూడా తన కుటుంబ సభ్యులు, తన వాళ్ళు అవినీతి పరులను తన పక్కన పెట్టుకొని ఉద్యమకారులకు మోసం చేసినాడు అనేటువంటి మాట మాట్లాడింది. ఈ ఇటీవల జరుగుతున్నటువంటి చాలా ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులలో ఎక్కడ కూడా కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల తరఫున నిలబడలేదు. కేసీఆర్ హెస్ ఫెయిల్డ్ అన్నది. మరి కేసీఆర్ ఒకవేళ అంత పెద్ద రాజకీయ ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో చాలా కృషి చేసిన వ్యక్తి. ఇప్పుడు కేసీఆర్ మీద ఎంత విభేదాలున్నా, ఎన్ని రకాలైన విమర్శలు మనం కేసీఆర్ మీద చేయదలుచుకున్నా, ఒక్క విషయం మాత్రం మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. ఎందుకు అంటే, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి సుదీర్ఘమైన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు ఒక రూపం తీసుకువచ్చిన వ్యక్తిగా, ఒక శిల్పిగా ఆయనను మనం గౌరవించక తప్పదు. అది మనం ఒప్పుకున్నా తెలంగాణ ప్రజానికం ఒప్పుకుంటుంది. అట్లాంటి వ్యక్తి మీద దాడి చేసే వ్యక్తి ఎట్లుండాలి అంటే, అంతకంటే మంచి క్యారెక్టర్ అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళ దోపిడీలో, దొంగతనాల్లో భాగస్వామ్యం పంచుకొని వ్యక్తులు ఉండాలా. తెలంగాణలో ఉన్నటువంటి బహుళ జాతుల పట్ల నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు ఉండాలా. ఈమెలో అవేవి లేవు కదా, ఆ లక్షణాలు ఏవి లేవు కదా. ఎట్లా సడన్ గా ఈమెను కేసీఆర్ ప్లేస్ లో తెలంగాణ ప్రజానికం యాక్సెప్ట్ చేస్తారు? చెయ్యరు. అయితే ఇప్పుడేంది, మూల ఉద్దేశం ఏంది అని అంటే, ఈమె ఎవరో వదిలిన బాణం. ఇక ఎవరు వదిలినారు అనేది మీకు ఆమె వేషభాషలను బట్టి, ఆమె డైలాగ్ డెలివరీని బట్టి మనకు గమనించవచ్చు. ఇప్పుడు ఆమె, మీరు సిద్ధంగా ఉన్నారా, ఒక సేనలాగా ఏర్పడతారా అని ఎట్లయితే రేవంత్ రెడ్డి ప్రజలను ప్రశ్నిస్తాడో అదే యాంగిల్లో ప్రశ్నించింది. ఆమె బాగా రిహార్సల్ చేసినట్టుంది. అంటే ఈ ఉపన్యాసం ఎప్పుడో రాసుకొని ప్రాక్టీస్ చేసి 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 వచ్చి, ఎట్లా అంటే ఒక తెలుగు పద్యాన్ని ఎట్లయితే పోరడు క్లాసులో తెలుగు ఉపాధ్యాయుడి ముందు చదువుతాడో అటనే ఆమె తెలుగు పద్యం చదివినట్టు చదివింది. కానీ అందులో ఒక సహజత్వం అనేది కొరబడింది. తర్వాత రెండోది, ఇవాళ అశేషమైనటువంటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు ఎంత దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. ఆమె ఎంత వైభోగాలతో తులతూగుతుంది. ఒకసారి ఆలోచించాలి. ఎట్లా, నేను ఒక అమ్మలాగా నన్ను ఆదరించండి అంటుంది. అంటే జయలలిత లాగా నన్ను చూడమని అంటుంది. నిన్ను అమ్మలాగా ఎట్లా? నువ్వు నిజంగా అమ్మవే అయితే నువ్వు మాలాగే మసిబట్టలతో ఉంటావు కదా, నువ్వు మాలాగే కష్టజీవి అవుతావు కదా, నువ్వు మాలాగే దుర్భర దారిద్రాన్ని అనుభవించాలి కదా. నువ్వు మా అందరి సంపదను దోచుకొని నువ్వెట్లా మాకు అమ్మవవుతావు? నువ్వు మా ముందు బుక్కను ఎత్తగొట్టినావు కదా. నువ్వు ఆనాడు మేము సమస్యల్లో ఎదుర్కొంటున్నాడు. ఇవాళ తెలంగాణలో సోషల్ మీడియా కానీ, తెలంగాణ ఉద్యమకారుల మీద కానీ, తెలంగాణ అప్పటి ప్రభుత్వం ఒక ముప్పేట దాడి చేస్తున్న నాడు ఈమె కూడా వాళ్ళతో జతగట్టి, చాలామంది సోషల్ మీడియా వాళ్ళ మీద దాడిలో ఈమె భాగస్వామి. అట్లాంటి వ్యక్తి ఒక దొంగల మూటాలోంచి విడిపోయి ఇంకో గ్రూప్ పెట్టుకొని, నేనే నిజమైన పార్టీ, నేనే ప్రజల తరఫున చేస్తున్నా అనేటువంటి మాట మాట్లాడితే ఎవడు యాక్సెప్ట్ చేయాలి? సో కాబట్టి టిఆర్ఎస్ అనే పేరు పెట్టడానికి రీజను, సో నాదే అసలైన టిఆర్ఎస్ అని చెప్పుకోవడం ప్రయత్నమా, లేకపోతే ప్రమోషన్ ఈజీగా ఉంటుందని చెప్పుకునే ప్రయత్నమా? ఆమెకు సులభంగా అల్టిమేట్ గా గోల్ ఏందని మీరు అనుకుంటున్నారు? మీరు మళ్ళీ అంటున్నారు ఆమెకు కావాల్సింది సార్, ఆమెకు కావాల్సింది అధికారము. ఎంత సులభంగా, ఎంత షార్ట్ కట్లతో, ఎంత పద్ధతి ప్రకారంగా కేసీఆర్ దగ్గర నుంచి అది దోచుకోవాలా అనేటువంటి ఒక ఆలోచన, ఆ ఆలోచనతోనే వచ్చింది. ఒకవేళ నిజమైన పవిత్రమైనటువంటి భావన ఆమెలో ఉంటే, నేను ప్రజాసేవ చేస్తా, ప్రజాసేవను ప్రజలు గుర్తిస్తారంటే, ఆమె పార్టీ పేరు కోసమని ఇంత పాకులాడకపోవాల్సింది. ఇంత కృషి చేస్తుంది అని అంటే ఏంది, వేరే వాళ్ళ సంపదను దొంగతనంలోగా, అంటే బై ఇన్వాల్వింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ట్రేడ్ మార్క్ థెఫ్ట్, తర్వాత ఐడెంటిటీ థెఫ్ట్, ఈ రకమైనటువంటి పనులు చేస్తూ వాళ్ళే వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత థెఫ్ట్ ఎట్లా అవుతుంది? వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయారు కదా బీఆర్ఎస్. ఇప్పుడు వాళ్ళు ఒక పాత ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి పోయినారు. అయితే వాళ్ళ పాత ఇల్లు ఖాళీగా ఉందని మనం పోయి అందులో ఆక్యుపై చేసుకుంటావా? అది ఎట్లా సాధ్యం అవుతుందండి? అది చాలా దొంగ వ్యవహారమే. పొలిటికల్ స్ట్రాటజీ సార్, వ్యూహము.
సార్ ఇందులో వ్యూహం ఆమె చేయని సార్, వ్యూహం యొక్క అంతరార్థం ఏంది అని చెప్పడానికి మనం ఉన్నాం సార్. మీరున్నారు యాజ్ అ మీడియా, నేనున్నాను యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్. మనం ఏం చేస్తాము? మనకు కావాల్సింది కవిత మీద విమర్శలు చేయడమో, లేదా కేసీఆర్ మీద విమర్శలు చేయడం, ఇంకెవడో జకే గురించి మాట్లాడడం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే మళ్ళీ తెలంగాణ ప్రజలు మోసపోవద్దు, పీడిత తాడిత జనాలు మళ్ళీ ఈ మెరుగులకు, ఈ రంగులు దిద్దుకున్న ఈ వ్యవహారాలకు, ఈ మేకవన్న పులులను చూసి మళ్ళీ మోసపోతే మళ్ళీ గోసపడతారు. కాబట్టి తెలంగాణ బహుళ సమాజాన్ని, ఇవాళ సబ్బండ వర్గాలను మళ్ళీ మనము రాజకీయంగా జాగృతం చేయడం మన ఆలోచన. అంతేగాని పొరపాట్ల కూడా కవిత మీద వ్యతిరేకంగా మాట్లాడాలన్న ఉద్దేశం మనకు లేదు. ఇవాళనే పార్టీ పెట్టిన ఆమెకు మనం శాపనార్థాలు పెట్టడం లేదు. కానీ మనకు గులకరాళ్లకు సాలగ్రామాలకు మధ్య తేడా తెలవాలి. సాలగ్రామం అంటే తెలుసు కదా, అంటే పూజించేటువంటి చిన్న చిన్న ఉంటాయి అన్నమాట బండలు, అంటే అవి ఒక రకమైన స్ఫటికాలు. వాటిని అవి వేరు, గులకరాళ్ళు వేరు. తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా అన్నాడు, నిక్కమైన నీలం అది ఒక్కటిని చాలు తలుకు బలుకు రాళ్ళు తట్టడేలా అన్నాడు. అట్లనే ఈమె తలుకు బెలుకుల రాయిలాగా ఉంది తప్ప నిజమైనటువంటి నీళ్ళలాగా లేదు. ఎందుకంటే ఆ ఆర్ద్రత లేదు, ఆ ప్రజలతోని ముడిపడినటువంటి స్వభావం లేదు, అది ఏవి లేవు కదా. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆమె దగ్గర 200-300 కోట్ల ఆస్తులున్నాయో, లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నాయో, ఆ డబ్బును కొంత దోచుకున్న డబ్బును కొంత పంచిపెడుతుంది. సినిమా పక్కీలో ఆమె రావడము, పెద్ద సినిమా రిలీజ్ అయినట్టు. ఈమె పార్టీ ఆవిర్భావానికి గతంలో చిరంజీవి చేసిన ఆర్భాటానికి మధ్య నేనేం తేడా చూడలేదు. నేను అవన్నీ అవే గమనిస్తా ఉన్నాను అనమాట. ఏం జరిగిందని ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎవరి యొక్క భవిష్యత్ ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళ పుట్టుకలు, వాళ్ళ ఆలోచన సరళి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళకి ప్రజలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. సార్